ఈ పగటి కాలం మన మధ్య ఉండి దేవుని పరిచర్య, అద్భుతమైనటువంటి ఆయన మాటలు, జీవము కలిగినటువంటి దేవుని మాటలు, తండ్రి మాటలు ప్రకటించడానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి అభిషిక్తులు, దైవజనులు, తండ్రి సమానులు, పెద్దలు, ప్రసంగరత్న రెవరెండ్ కె వినయ్ కుమార్ అయ్య గారు కృష్ణా జిల్లా నుంచి మల్లేశ్వరం ఆయా పరిసర ప్రాంతాల్లో గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి సుప్రసిద్ధ దైవ సేవకులు, రాష్ట్రాలలో, ఇతర రాష్ట్రాలలో, జాతీయంగా, అంతర్జాతీయంగా వాడబడుతూ ప్రభువుని మహింపరుస్తున్నటువంటి అభిషిక్తులైనటువంటి దేవుని సేవకులు మన మధ్య ఉండడం అది ఎంతో ఆశీర్వాదకరం. వారు మనల్ని చూచి పరిచర్య చేసి మనల్ని దీవించడానికి సుదూర ప్రాంతం నుంచి వారు మన మధ్యకి విచ్చేశారు. వాస్తవానికి వారు గడిచిన 2 మాసాల క్రిందటే రావాల్సింది. నూతన సంవత్సర ఆరంభ కూడికలు ఉండడం వలన, అంతకు ముందరి నెల తుఫాను వాతావరణం వలన వారు మన మధ్యకి రాలేకపోయారు. ఆడియో కూడా మీరు విన్నారు, వారు పంపించినటువంటి ఆడియో రికార్డు. వారు ఇచ్చిన మాట మేరకు 2 మాసముల తర్వాత ఎట్టకేలకు ప్రభు చిత్తానుసారంగా మన మధ్యలోనికి రావడానికి ప్రభు కృప చూపించి ద్వారాలు తెరిచారు. వారు ఉన్నతమైనటువంటి పిలుపు కలిగినటువంటి సేవకులు. అలాగే దైవ సేవకులను, చిన్నలను, పెద్దలను చాలా గౌరవప్రదంగా సన్మానిస్తూ మంచి చక్కటి వాక్చాతుర్యం, పిలుపు కలిగినటువంటి దైవ సేవకులు. వారిని కలుసుకోవడం, అలాగే వారి యొక్క సందేశం వినడం అనేది ఆశీర్వాదకరం. కనుక ఇప్పటికే కాలాతీతమైంది. మరలా సాయంకాలం విజయవాడలో మరో సభలో, మహాసభలో వారు పాల్గొనవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక ఆలస్యం చేయక వారిని మనం ఆహ్వానించుకుందాం. కరతాళ ధ్వనులతో ప్రసంగరత్న రెవరెండ్ కె వినయ్ కుమార్ అయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కొట్టాలి. బేస్ అందులోకి షార్ప్ పెట్టి బేస్ తగ్గింది. మైక్ చెక్. హలో, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ వేద గ్రంథములో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెచ్చిన వారిలో తెలుగొచ్చిన వాళ్ళు యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మైకులు చదువు చింతలి. అందుకు యేసు
మైకన్నా మూతలు పెట్టి నీ మూతన్న మైకులెట్టు పూజ. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నేనే. చాలు, ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా చేతులలో జోడించండి, ప్రార్థనలో ఏకీభవించండి. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ మనవి చేస్తున్నాను, చేతులు జోడించండి. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అది నా మాట వినకపోవుట నీకు బాల్యము నుండి వాడుక. ఆ వాడుకను ఎవ్వరూ కూడా ఈ మధ్యాహ్నం వేడుకగా చేసుకోవద్దు. అందరు ప్రార్థనలో ఏకీభవించండి. నాన్న ఫాలింగ్ వద్దులే నాన్న, నువ్వు కూడా ప్రార్థనలో ఏకీభవించి చేతులు జోడించినానా. కీబోర్డ్ బ్రదర్, అలాగే వాయిద్యాలు సహకరించే ఆత్మీయ కుమారులు చాలా అద్భుతంగా ప్లే చేస్తున్నారు. నాన్న మీరు కూడా చేతులు జోడించండి, ప్రార్థనలో ఏకీభవించండి. బేస్ తగ్గించిన దీన్ని ఇండోర్లో ఉన్నాం కదా, ఎలిషయ్య గారండి. బేస్ కంప్లీట్గా తగ్గించినానా, వ్యాంప్లవేర్లో తగ్గించు. ఎక్సలెంట్ నాన్న. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన అనగా మనం దేవునితో మాట్లాడడం. వాక్యం వినడం అంటే దేవదేవుడు నీతో నాతో మనతో మాట్లాడతాం. దేవదేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మనతో మాట్లాడకముందు నీవు నేను మనం ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడదాం. ప్రార్థన ఆలకించు దేవునికే ప్రార్థించాలి కానీ ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన ఆలకించమని మొరపెట్టిన ప్రత్యుత్తరం ఇవ్వన వానికి ఎవరూ ప్రార్థించరాదు. గ్రామస్తులకు శుభవార్త. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు వారికి వేల నామంకితాలు ఉన్నాయి. నామం అంటే పేరండి. వాటిలో ఒకటి ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు మీ యొద్దకు వచ్చెదరు. ఎవరు ప్రార్థించినా ఆలకిస్తారు, ఎప్పుడు ప్రార్థించినా ఆలకిస్తారు, ఎక్కడ ప్రార్థించినా ఆలకిస్తారు. అందుకొరకే విననేరకయుండినట్లు ఆయన చెవులు మందంకాల. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందామండి. ఇంకా ఆరాధన జరుగుతున్నప్పుడు చిన్నపిల్లల కాలు పిల్లిలాగా అక్కడక్కడ తిరగకూడదని రండి. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆమెననేదాకా చేతులు జోడించడం మానొద్దు. మహాగణుడా, మహోన్నతుడు అయిన తండ్రి, నీ ప్రశస్తమైన శుభనామాన్ని బట్టి వందనాలు. ఈ సత్తుపల్లి అనే గ్రామములో ప్రభువా, సత్తునిపల్లి అనే గ్రామములో ఇదే మందిరములో ప్రభువా నీ దాసుడు ఎలియాజరయ్య గారు, పెద్దమ్మగారు, చిన్నమ్మగారు, చిన్నయ్య గారు, కుటుంబ సభ్యులు, సంఘ విశ్వాసులు, శ్రీలమైత్రి వారు, సండే స్కూల్ స్టూడెంట్, ఆర్కెస్ట్రా వారు, బైబిల్ చదివే ఆత్మీయులు, గ్రామ సర్పంచ్ గారు, కమిటీ మెంబర్లు, వాడకట్ట ప్రజలు, వారిని మీరు కృపతో నింపినందుకు స్తోత్రమయ్యా. మీరు చాలా మంచి దేవుడు అయ్యా. మీకంటే మంచివారు కానీ మీకంటే మంచి వస్తువు కానీ భూలోకములో ఏది లేదు. మా జీవాధారము మీరే, మా ప్రాణాధారము మీరే. మమ్ములు ప్రేమించినట్లుగా భూలోకములో ఏ జీవిని ప్రేమించలేదు నాథా. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టావు. మా కొరకు ప్రాణం పెట్టిన మీకంటే మాకెవరున్నారు గొప్ప. అందుకొరకే భక్తుడు అంటాడు, ఏల్పులలో నీ వంటి వారు ఎవరు లేరు. అసలు నీతో సమం ఎవరో, నీలా ప్రేమించేదెవరో, నీలా క్షమించేదెవరో, నీలా పాపి కొరకు ప్రాణం పెట్టగలిగిన మనగాడెవరున్నారు ప్రభు. మాకంటే ఘనులు, మాకంటే శ్రేష్ఠులు, మాకంటే ఆస్తి అంతస్తు కలిగిన మేధావులెందరో కాలగర్భములో కలిసిపోయారు ప్రభు. నీవిచ్చిన కృపను బట్టి తినడానికి భోజనం ఇచ్చి, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చి, త్రాగడానికి నీరునిచ్చి, పీల్చడానికి గాలినిచ్చి, ఉండడానికి వస్త్రతులు ఇచ్చి, తిరగడానికి వాహనాలు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వదించి, ఆయుష్ను పొడిగించి, సచ్చి సమాధులకు వెళ్ళకుండా బ్రతికించిన యేసయ్యా నీకు స్తోత్రం. అందుకే దైవజనుడైన దావీదు, కీర్తనకారుడైన దావీదు, గాయక శ్రేష్ఠుడైన దావీదు అంటున్నారు, దేవా నన్ను బ్రతికిస్తే నేను నిన్ను స్తుతిస్తా. ఒక్క రోజుకి ప్రపంచంలో 2,60,000 మంది ఇంట్లో లేకుండా మంట్లోకి వెళుతుంటే నీ కృపను బట్టి మమ్మల్ని మంట్లో లేకుండా ఇంట్లో ఉంచావు నాయన, వందనాలు. నీ కృప చాలా గొప్పది ప్రభు, స్తోత్రాలు అయ్యా. అధికారులందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయమని కోరారు కదా ప్రభు.
మా గ్రామ సర్పంచ్ గారిని బట్టి, కమిటీ నెంబర్ని బట్టి, వాడకట్టు ప్రజలను బట్టి నీకు స్తోత్రం. వ్యవసాయం చేసుకుంటున్న వారిని బట్టి, చేవృత్తి కలిగిన వారిని బట్టి, ఉద్యోగస్తులను బట్టి, స్టూడెంట్ లైఫ్లో ఉన్న వారిని బట్టి వందనాలు. మా సంఘములో కానీ ప్రభువా, గ్రామములో కానీ బిడ్డలు లేని వారు అంటే ప్రభు ఈ రాత్రి ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకొని ఆయన మీరు సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తానన్నారే. అన్నాను జ్ఞాపకం చేసుకున్నారు, మానవ భార్య ఎలిజబెత్ శారాలు జ్ఞాపకం చేసుకున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములు వచ్చే సంవత్సరం ఇదే తారీఖుల నాటికి బిడ్డలు లేని వారి కవిగిటిలో బిడ్డలు ఉండును గాక. ఆ ప్రక్రియ మీ వల్లే జరగాలనే ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలమేరిచు. అంతే, ఆ కార్యం మేము చూడబోతున్నాము. ఆ గొప్ప కార్యాల కొరకు ఎలియా జరిగే మేము ఆ ఇంట్లో కృతజ్ఞతారాధన పెట్టబోతున్నాము. పుట్టే బిడ్డలకి నామకరణ మందిరంలో చేయబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. నీకు స్తోత్రం. నీ గొప్ప కార్యాన్ని జరిగించండి అయ్యా. నీ వాక్యాన్ని ప్రబోధిస్తుండగా కూర్చోడానికి కాస్త కుదురుబాటు, వినడానికి వినిబుద్ధి, గ్రహించే పరిజ్ఞానం దయచేయి ప్రభు. చాలామంది ప్రార్థనలో కూర్చుంటే పరలోకంలో కూర్చున్నట్టున్నారు, కొంతమంది ముళ్ళకంపల మీద కూర్చున్నారు నాయన. మార్తా సహోదరి అయిన మరియా నీ పాదాల దగ్గర ఉత్తమమైన దాన్ని కోరుకోవడానికి కూర్చుంది కదా ప్రభు. అలా ఈ మధ్యాహ్నం నీ వాక్యం వినడానికి కుదురుబాటు దయచేయండి ప్రభు. స్తోత్రాలు. రెండవది, వినడానికి వినుబుద్ధి ఎంతో మాకు అవసరం. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 5వ వచనములో దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు, నా చెవికి వినుబుద్ధిని పుట్టించాలని. ఎస్, ఈ మధ్యాహ్నము మీరు మాకు నీ వాక్యం వినే బుద్ధి పుట్టించకపోతే చాలామంది సేవలు దురద సేవలనైనా. అందుకే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగా. కూర్చోడానికి కుదురుబాటు, వినడానికి వినుబుద్ధి, అత్యవసరమైంది గ్రహించే పరిజ్ఞానం. మీరు అవనిలో అవతరించి జగములో జన్మించి పొడములో పుట్టగా మీ యొద్దకు వందల మందుల ప్రజలు వచ్చారు. తమరు ఈ మాటే చెప్పారు, డాడీ మీరు వినడానికి విందురు కానీ గ్రహించరన్నారు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం అనుంది ప్రభు. ఈ మధ్యాహ్నము నీ వాక్యం మేము సంపూర్ణంగా గ్రహిస్తే అది మా జీవితాలకు సకలైశ్వర్యంతో సమానంగా చేయుదురుగాక. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని విరిచి మా మేలు కొరకు వడ్డించమని మేఘం మీద వేగంగా రానయ్యున్న యేసునాథుని పేరట వేడుచున్నాను తండ్రి. చాలామంది ఆమెనని చెప్పడం కుదరలేదండి. ఈసారి ప్రార్థన చేస్తానండి, అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆమెనని చెప్పండి. ఎందుకంటే ఓ పాస్టర్ గారు మా సంఘానికి ఆల్ నైట్కి వచ్చి చెప్పారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాక్యం వినండి అన్నారు. విశ్వాసులందరూ ఉలుక్కు పడ్డారు. మీకు మళ్ళీ కళ్ళు మూసుకో, గొడ్లు గుపే, కళ్ళు మూసుకో, హెచ్చరిక లేను ఆమెను అనకముందు. అమ్మో అయ్యగారు ఎంత గొప్ప మాట చెప్పారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని అని. వెంటనే అయ్యగారు అన్నారు కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వండిన అమ్మాయి కూర బాగుంటుందంట, సెల్లేమో చెవిలో పెట్టి దాకేమో పొయ్యి మీద పెట్టిన దానికి కూడా చడమడ వండేద్దంట. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వాక్యం వినమన్నారు. తప్పైతే మా సంఘంలో చెప్పిన అయ్యగారిదే తప్పు. ఆయన నాతో చెప్పారు, నేను మీతో చెప్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈసారి ప్రార్థన చేస్తా ఆమెనండి. యేసు నామమున వేడుచున్నాను తండ్రి. అది లెక్క. అందరు 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి అందరూ. ఈ ఫ్యాన్ కట్ అయినానా పాస్టర్ గారు ఆ ప్యాన్లు ప్యాన్లు పెట్టుకుంటే విశ్వాసులు కోలర్ తెచ్చుకుంటారు. కట్ అయినానా? ఓకే రైట్. అందరు చేతులు ఎత్తండి, ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. 2 చేతులు తెచ్చి ఒక చేయి ఎత్తారు ఏంటండి? 2 చేతులు తెచ్చారా? మరి 2 చేతులు తెచ్చి ఒక అయిపోతే అదే ఏంటవే ఎత్తాలని చేతులు ఎత్తాను గట్టిగా అలాగ ఉంచండి. మీరు ఏదో హల్లేలూయా చెప్తుంటే ఏదో అలవాటు ప్రకారంగా హల్లేలూయా చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. మొన్నెవరో యూట్యూబ్లో బలి విచిత్రంగా పెట్టారు, అలవాటైన దోవంట ఆల్అవుట్ మీద కూర్చుందంటే. అట్లా కాకుండా చాలామంది అంటారు భక్తునికి భగవంతునికి అనుసంధానమైన అంబిక దర్బార్ అని. అది కాదండి. 141వ కీర్తన 2వ శరణంలో నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుడ సాయంకాలపు నైవేద్యం. విదేశస్తులైనా స్వదేశస్తులైనా, యాక్టర్లైనా, డాక్టర్లైనా, మాస్టర్లైనా, పాస్టర్లైనా, ఎర్రోళ్ళైనా, కుర్రోళ్ళైనా, నాలాంటి కర్రోళ్ళైనా
మనము చేతులెత్తుడ సాయంకాలపు నైవేద్యంతో సమానం అన్నవాడు. ఏది నాన్న, మీ పవిత్రమైన 2 చేతులు ఎత్తి పైకెత్తి హల్లెలూయా అని అరిసేయండి ఒకసారి. చేతుల కిందకి దింపండి అమ్మయ్య అని ప్రేమతో నన్ను ఆహ్వానించిన నా ఆత్మీయ కుమారుడు, మరి వక్త, డైనమిక్ స్పీకర్ ఎలియాజరు కుమారునికి, అలాగనే నా ఆత్మీయ కూతురు మరి ఏస్ కుమారి గారికి, అలాగే పెద్దమ్మగారు, మరి అమ్మగారిని చూస్తుంటే నా ఆత్మీయ తల్లిగారికి జ్ఞాపకం వస్తుంది, నా తల్లికి, అలాగే మరి ఎలీషాయి గారికి, ఆ తర్వాత దైవజనులు, అలాగే కొంతమందే ఆ బుక్ స్టాల్ దగ్గర ఉంటారు కానీ అక్కడక్కడక్కడ కాలుని పిల్లలకు తిరుగుతారు. ఈ సిస్టర్ ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. నా బిడ్డకును, అలాగే ఆర్కెస్ట్రా బిడ్డలు ప్లే చేస్తుంటే సిగ్గాత్మగానే సింధీ బుద్ధి అవుతుంది. చాలా చక్కగా ప్లే చేస్తున్న బాబోళ్ళకి వాక్యం చదవడానికి అదురుగుండి బెదురుగుండుతూ ఉన్నారే. ఈ మధ్యాహ్నం మీ మసూడు ఏం చేస్తాడని అడుగు చూస్తున్నారండి. నా కుమార్తెలకు, కూడి చేరి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ, వ్యక్తులకు, వక్తలకు, భక్తులకు, ప్రవక్తలందరికీ మల్లేశ్వరం మన్నా పెంతుకోస్తు సంఘం తరపున అందరూ వందనాలండి. కొంతమంది చూడు వందనాలు అన్నారు. అది వందనాలంటే వందనంగా చెప్పాలండి, ఇట్లా చేతులు జోడించండి, వందనాలండి. అది ఈ మధ్యాహ్నం మీరు మారిపోతామో లేచి పారిపోతామో కొన్ని శ్రేష్టమైన విషయాలు మీకు ఇస్తాను, చాలా జాగ్రత్తగానండి. బైబుల్ రీజన్ ఎలా ఉందంటే, కూతురా, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చేయుడి. ముద్దు అంగీకారానికి గుర్తు. అద్దులేని ముద్దులు బైబిల్లో చాలా ఉన్నాయి. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకుంటారని. అందుగురించి ఆటో వెనకాల చిన్న అక్షరాలు రాస్తారు, నీ ముద్దు నాకు వద్దు అని. పరమగీతంలో ఉంది, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. చేతులు పైకెత్తి చప్పలు కొట్టు కొట్టో. ఆగండి మో ఆగేదట్లేరు. మీ దేవుని బట్టి, మీ అయ్యగారు అమ్మగారిని బట్టి అంత ఉద్యోగం మీకు వచ్చింది. నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి చాలా సంతోషమండి. చాలామంది నా ఇంకా నెక్స్ట్ లైట్ని చూసినట్టు చూస్తున్నారు. నీ పేరేంట్రా, నీ ఊరేంట్రా, నీ తీరేంట్రా అని చెప్తాను సార్. నా పేరు వినయ్ కుమార్ అంటారు, పాస్టమ్మ గారి పేరు అన్నామణి. దేవుడు నన్ను అలాగే అమ్మను ప్రేమించి 3 పోతు పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. పెద్దవాడు ఆనంద్, రెండోవాడు విల్సన్, మూడోవాడు నోయల్ జ్యోతి. మరి ఫ్యాడ్ ప్లేయర్ బాబోళ్ళకి టచ్లో ఉంటారండి అయ్యా, దేవుని కృపండి అయ్యా. 3కి పెళ్ళయిందండి. ఈ 3 కూడా బైబిల్ ట్రైనింగ్ అయ్యారు. నాకు 3 మనవరాళ్ళు, 2 మనవళ్ళు. మరి దేవుని కృపను బట్టి ఇప్పటికీ ప్రభు సేవకు వచ్చి 40వ సంవత్సరమేనండి అయ్యా. ఈ 40 సంవత్సరాలలో ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని 42 సార్లు చదవగా ప్రభు నాకు ఇచ్చిన పరిజ్ఞానం ఏంటంటే, బైబిలు వర్షన్ ప్రకారంగా ప్రపంచంలో యేసు తప్ప దేవుడు లేడు. ఎందుకంటే సేవ అంటే సావు, దాన్ని తెగించినోడే రావాలండి. అది లెక్క. బ్రతికితే సాక్షి, సస్తే హతసాక్షి. స్తోత్రం చెప్పండి యేసే గట్టిగా. అంతక్రితం అన్యుణ్ణి, ఇప్పుడు ధన్యుణ్ణి. అంతక్రితం దుష్టుణ్ణి, ఇప్పుడు ఇష్టుణ్ణి. అంతక్రితం హిందూ, ఇప్పుడు క్రీస్తు కొరకు బంధు. చాలా సంతోషం. కొన్ని పాయింట్లు ఇస్తాను, ఇంటికి వెళ్ళి మీరు జాయింట్లు చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. నేనే కాదు, మీరు మనం అందరం వస్తూ ఉండగా ఆ దేవదూతల్లాగా ఆ పిల్లలు చక్కటే బట్టలు కట్టుకుని, నా మనవరాళ్ళు 2 కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వందనాలు చెప్తున్నారు. మీరన్నా కూర్చున్నారు కానీ ఆ పిల్లలు కూర్చోలేదు. ఆ 2 పిల్లలకు ఒకసారి చప్పలు కొట్టండి, ఊసూరు మొహం. అది ఆగండి. మీకు వందనాలు చెప్తుంటే ఒకళ్ళ మొక్కలు వాళ్ళు ఒకళ్ళు చూసుకున్నారు. వీళ్ళకి వందనాలు చెప్పండి అమ్మా, వందనాలమ్మా. అది లెక్క. తల్లిగారు చిన్న మాట వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు నాన్న. స్తోత్రాలు, స్తుతినైనా పరిశుద్ధుడ, ప్రేమగల ప్రభువా, జీవం కలిగిన నాయనా, సర్వశక్తియు మిక్కిలి కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బలమైన ఉన్నతమైన నామానికి వెరలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, దూర ప్రాంతం నుంచి నాయన నీ సేవకుని ప్రభువాన్ని స్తోత్రాలు. గత 2 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం, ప్రేయర్ చేస్తున్నాం ప్రభువా. నీ దయలో కృపలో ప్రభువా, చక్కని సమయాన్ని ఇచ్చి నాయన నీకు వందనాలు ప్రభువా. ఈ గొప్ప సమయంలో ప్రభువా, ఈ సమయం ఎంతో విలువైన సమయం ప్రభువా. ఈ సమయము ప్రభువా నీ స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అమూల్యమైనటువంటి సమయము ప్రభువా, ఏ క్షణము కూడా నిర్లక్ష్యంగా ఉండే సమయము కాదు నాయన. అయ్యా నీ స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు. చక్కని పాటల ద్వారా ప్రభువా, ప్రార్థన ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ ప్రభువా ఉత్తేజపరిచి నాయన నీ స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు ప్రభువా. ప్రతి వారి మనస్సు, హృదయము ప్రభువా
ప్రభు వైపు ఉండేలాగను నాయన నీ స్తోత్రాలు నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలయ్యా. చక్కన నీ మాటలు బోధించబోచుండగా, వివరించబోచుండగా నాయన అయ్యా నీ స్తోత్రాలు, మీ మాటలు ప్రభువా నీ స్తోత్రాలు అయ్యా విని ప్రభువా నీ స్తోత్రాలు గొప్ప మేలు పొందుకోవటానికి సహాయం చేయండి. మీ మాటలో ఆశీర్వాదం ఉన్నది నాయన, నీ మాటలో జీవం ఉన్నది నాయన, నీ మాటలో శక్తి ఉన్నది ప్రభువా. నీకు వందనాలు. శక్తి కలిగిన నీ మాట ప్రభువా నీ స్తోత్రాలు అయ్యా మేమందరము ప్రభువా విని ఆశీర్వదించబట్టానికి సహాయం చేయండి ప్రభువా. మహిమ కలిగిన తండ్రి, రావలసిన బిడ్డలు ఇంకా అయ్యా నీ స్తోత్రాలు ఉన్న బిడ్డలు, దూర ప్రాంతాల నుంచి రావలసిన బిడ్డలు కూడా సకాలానికి వచ్చి నాయన నీ స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన నీ కొందనాలు, నీ మాటలు మిస్ అవ్వకుండా ప్రభువా ప్రతి ఒక్కరూ ఎనగలగటానికి సహాయం చేయండి ప్రభువా. నీ కొందనాలు తండ్రి. మీ మాటల వైపు లక్ష్యం ఉంచి ప్రభువా నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ కొందనాలు ప్రభువా, ఆత్మ మేలు పొందుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. నీ కొందనాలు. నీ దాస్తునికి మంచి శక్తిని, బలాన్ని ఇచ్చి నాయన మీ ఆత్మలో మరుగుపరిచి నీ నోటికి బూరగా వాడుకుని మీ సిలువ సాటును మరుగుపరిచి నాయన మాకు కావలసిన అమూల్యమైన మీ మాటల్లో నాయన బోధించి నడిపించి ఈ చిన్న కొద్ది ప్రార్థన ఆలకించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు మిక్కిన చదివి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, నా తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలండి. కూర్చో చింతల్లి, కూర్చోమ్మా. కూర్చోపిల్ల, దోసకాయ మొక్క దాన్ని కూర్చోపిల్ల. అది ఇంకెక్కడికి వెళ్ళబోకమ్మ, కూర్చో. రైట్. అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యం వినండి ప్రియులారా. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, ఎదట ఉన్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన గాడిదను దాని పిల్లను కూడా తోలుకురమ్మన్నారు. అంటే పెద్దగాడిది ఎక్కడ ఉండదో పిల్లగాడిది కూడా అక్కడే ఉండాలి. అది పెద్దగాడిదలు కుదురుగా కూర్చున్నారు, పిల్లగాడిదలు వదిలేసారండి. వాళ్ళు గ్రౌండ్లో తెగ తిరుగుతున్నారు, కాళ్ళని పిల్లిలాగా సార్. ఎందుకంటే ఆరాధనలో వారు తిరగడం మీరు ఊరుకుంటే వారు పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా లోకంలో తిరిగేస్తారండి. వారు లోకంలో తిరిగేస్తున్నప్పుడు నువ్వు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నా పిల్లోడు లోకంలో తిరిగేస్తున్నారని సొల్లు ఖర్చిన ప్రయోజనం లేదు. మొక్కైనప్పుడు ప్రభువు సన్నిధిలో వారిని ఉంచేయడం మంచిదన్నవాళ్ళు చేతులైతే గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. మరి హల్లెలూయా. మీరు ఒక చేతితో నాకు ఒళ్ళు మండుతుంది, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారు. అందరూ కూడా కూర్చోండి. ఎందుకంటే స్కేల్ కరెక్ట్గా ఉంటే దాని గీత కూడా కరెక్ట్గా వస్తుంది కనుక చాలా జాగ్రత్తగా వినండి సార్. మరి మీ పెద్దమ్మ గారి గురించి, పెద్దయ్య గారి గురించి, చిన్నయ్య గారి గురించి, చిన్నమ్మ గారి గురించి చెప్పడానికి నాకు ఎన్నో విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పొందుకున్నాను సార్. నేనేదో గొప్ప కొరకు చెప్పుకునేవాడిని. 42 సార్లు బైబిల్ చదివాను. రోజుకు 4 గంటలు బైబిల్ స్టడీ చేయిందే నేను కుర్చీ మించి లెగనాను. షూర్, నిజం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న కూతురు, పెద్ద కూతురు, యేసు కుమారి వీళ్ళందరూ కూడా చెప్పే సాక్ష్యాలను బట్టి నేను చాలా సంతోషపడుతున్నానండి, చాలా సంతోషపడుతున్నాను. ఇప్పటికే మా విశ్వాసులందరూ కూడా వాట్సాప్లో అమ్మ సాక్ష్యాన్ని, నాన్న సాక్ష్యాన్ని పంపించాను. అందరూ కూడా ఆశ్చర్యపోతూ మెసేజ్లు పెడుతున్నారు. అలాంటి చిన్నమ్మ గారిని, చిన్నయ్య గారిని ఒక్క హాల్ నైట్కి ఇన్వైట్ చేయండి అని. తప్పనిసరిగా ఈ అమూల్యమైన మీ సేవకురాల్ని మా గ్రామాన్ని కూడా పంపించడానికి మీ ప్రార్థన మాకెంతో అవసరం. ఇంకా కనుక ఎక్కువ చెప్పుకుంటే పరిశుద్ధాత్ముడు అంటాడు నాకంటే దేన్ని ఎక్కువగా ప్రేమించొద్దని. అందుగురుండే నేను ఆగుతున్నాను. కానీ కూతురా, యేసు కుమారి కొడుకా, అది నేను నాన్నతన్నాడే ఎన్నాను నువ్వు టోపీ పెట్టుకున్నావు పక్కపక్క నువ్వు ఎత్తన్నాడు. నీకెందుకురా అంటారు కొంతమంది. ఆ బుద్ధి మంచి జ్ఞానయుక్తమైన మనసండి. నిజంగా మాట్లాడుతుండే బాబు అసలు నాకు చాలా ఇప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుందండి. అయ్యా నాన్ని, బాబుల్ని, అమ్మోళ్ళని మిమ్మల్ని చూడాలని చాలా సంతోషంగా ఉంది. చిన్నయ్య గారు సాక్ష్యం చెబుతుండే, ఎలీషయ్య గారు వాళ్ళు పుట్టక చాలా గొప్ప పుట్టకండి, రాజుల పుట్టకలాగా ఉందండి. ఆయన గారు ఫోటోలు చూస్తుంటే ఇటు చూడవలసి వస్తుందండి. అయ్యగారు ఎలీషా గారి మీద చేసుకొస్తాను, నేను ఎక్కడో ఇటు ఉన్నానండి. కానీ వాళ్ళ దేహాలు ఎంత పుష్టికరంగా ఉన్నాయో వాళ్ళ ఆత్మలంతా సంసిద్ధంగా దేవుడు చేసాడండి. పొగుడుకోవడం కాదు, ముఖస్థుతి కొరకు కాదు, కానీ ఇంత గొప్ప దైవజనులు నిజంగా మీ సంఘానికి నాయకులు ఉండటం మీరు అదృష్టవంతులండి. ఈ కుటుంబాన్ని బట్టి గట్టిగా స్తోత్రాలు చెప్పండి హల్లెలూయా. అసలు నాన్న ఎత్తు కుర్చీ మీద కాళ్ళు అక్కడ పెట్టుకుంటూ రాజకుమారులాగా ఉన్నాడు. నాకు భయం వేసింది, అమ్మో అని. నాన్న ప్రభు ఇచ్చిన కృప కొడుక, అది అందరికీ రావాలన్నా దేవుడిచ్చిన మహాభాగ్యం కొడుక, పొగుడుతలది కొడుక. కానీ మంచి పరిచర్య చేస్తున్నారు నాన్న.
నేను కోరుకుంటున్నాను ప్రభు సన్నిధిలో, ప్రభు రాకడ వరకు మీరు మీ కుమారులు లేక మీ బిడ్డలో 7 సంఘాలు స్థాపించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలా సంతోషం అండి. నేను భాగ్యవంతునిగా భావిస్తున్నాను మీ గొప్ప పరిచర్యలో ఉండి. కానీ మరి ఇలాంటి చిన్నతల్లిని ఈ మెటీరియల్ పట్టుకుని అమ్మను అన్ని చోట్ల కూడా పరిచయం చేయండి. ఇలాంటి బంగారాలు కావాలండి. కొంతమంది సింగారాలు ఉంటారు. అది చాలా మంచి బిడ్డలండి. ఆర్కెస్ట్రా వాళ్ళకి మొదటిసార్లు కొంచెం తప్పుగా వాయించారు, కానీ తర్వాత చక్కగా వాయించడానికి దేవుడు కృపించారు. మాకు మచిలీపట్నంలో డిజిటల్ ఆరాధన స్టూడియో రికార్డింగ్ సెంటర్ ఉందండి. దేవుని కృపండయ్య. మా బిడ్డలు మంచిగా వాయిద్యాలు వాయిస్తారు. నా మనవళ్ళు కూడా కీబోర్డు చక్కగా ప్లే చేస్తారు. ఆసా ప్రిన్సి కన్నా వాళ్ళకంటే మీరే గొప్పగా బాగా ప్లే చేస్తున్నారు. అప్పుడప్పుడే తప్పుడు దెబ్బలు వేస్తున్నారు, కానీ ఇక ఎయిరు బాబుల కొరకు చప్పట్లు కొట్టండి ఒకసారి అండి, కొట్టండి. అందరి చేతులు అయితే గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏమనుకోవద్దండి అయ్యా, మొన్న మీటింగ్స్కి వెళ్ళానండి అయ్యా, మండపేట మీటింగ్కి వెళ్తే 3 గంటల 10 నిమిషాలు వాక్యం మాట్లాడాను. అయిన తర్వాత ఒక మిత్రుడు, రిటైర్మెంట్ అయిన టీచర్ గారు అని ఏమన్నారంటే, వినయ్ కుమార్ గారు, ప్రసంగరత్న గారు 3 గంటల ప్రసంగంలో మీరు అన్నిసార్లు హల్లెలూయా చెప్పడం అంత అవసరం అంటారా అన్నారు. అప్పుడు నేను సిరునవ్వుతున్నాను, కాదు నాన్నగారిని ఎన్నిసార్లు నాన్న పలుకుతాడా పలకడా, ఏదో ఒక మాట మీరు చెప్పండి, మీరు రిప్లై ఇస్తేనే సప్లై అవుతా. ఉసూరుమంట కూర్చోబాకండి, ఎబ్రి స్త్రీలు సురుకైన వారు. స్తోత్రం చెప్పండి. నేను అన్నాను, నాన్నగారిని ఎన్నిసార్లు నాన్న పలుకుతాడా పలకడా, నీకు ఉలుకు లేదు పలుకు లేదు, పలుకుతాడా పలకడా, రై పదపద్దాకా నానా అంటూ బోరు కొట్టింది, ఒకసారి అంకులు అనమంటాడా, పొళ్ళు రాలిపోతాయి. ఏసై ఎన్నిసార్లు అని పిలుచుకున్నావు, చప్పల కొట్టు అది లెక్క. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆగండి. చాలా సంతోషం అండి ప్రియులారా. చిన్న వర్తమానాన్ని ప్రకటిస్తా. మరి ప్రభు చిత్తమైతే ఈ రాత్రి మరి మద్రి జోసెఫ్ అయ్య గారు, బిషప్ తండ్రి గారు, మరి అక్కడ యనమల కుదురులో మీటింగ్స్, అదే కదా యనమల కుదురు, అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేశారు తండ్రి గారు. మరి అక్కడ కూడా ఏదో చిన్న ప్రసంగం చేయడానికి నటరాజ్ పద్మ మొదలయ్యారు గారు ఈ రాత్రి విజయవాడ వస్తున్నారండి అయ్యా. ఒక చిన్న విషయం చెప్పాలండి అయ్యా. 1980వ సంవత్సరంలో దేవుని కృపను బట్టి పాలకొల్లు గాబ్రియల్ అయ్య గారు పెంతెకోస్తు మీటింగ్లు ఏర్పాటు చేశారండి అయ్యా. ఆ మీటింగ్లకి మేము కృష్ణా జిల్లా నడుపూరు నుంచి అందరం కూడా సంఘస్థులు వెళ్ళాం. వెళితే పెద్ద అయ్యగారులు వచ్చారు. అయ్యగారు ఏమన్నారంటే, జాగ్రత్తగా నాలు మీరు, అయ్యగారు ఏమన్నారంటే, ఇప్పుడు నటరాజు మొదలయ్యారు గారి యొక్క భార్య పద్మ మొదలయ్యారు అమ్మగారు వచ్చి ఓ పాట పాడి వర్తమానం ప్రకటిస్తారు అంటే, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారో, హిందీలో మాట్లాడతారో, తమిళ్లో మాట్లాడతారో, మేము అనుకున్న కొద్ది నీరసంగా కూర్చున్నాం. ఎందుకంటే దేశ భాషల యందు మీరు చెప్పండి, తెలుగు వాళ్ళం కనుక అనుకున్నట్టు కూర్చున్న ఉసూరుమంట. ఆవిడ లేచి తెలుగులో నేను ఒక పాట పాడతానంటే మామూలుగా లేదు, మీకు మెల్లు కూర్చోవాలి మేము. అప్పుడు పచ్చక్కటి తాటేకి పందిర్లు, కిందేమో ఒరిగడ్డి, అక్కడేమో సాంబారి వాసన, ఆ లెక్కే వేరండి. స్తోత్రం చెప్పండి. ఏంటి సిస్టర్ గారు నోరు ఊరినట్టుంది, నోరు ఊరిందా, ఇట్ట అంటుంది. ఆల్ రైట్. వాళ్ళు ప్రార్థన చేసిన భోజనం ఏది పెట్టినా అమృతంగా ఉంటుందండి అయ్యా. ఆ పెంతెకోస్తు సభలు అలాగ ఉండేయండి అయ్యా. అక్కడికి వచ్చి అప్పుడు అమ్మగారు పాట పాడారండి అయ్యా. ఏమనుకోద్దు, ఒక మాట చెప్తానండి అయ్యా. 1980వ సంవత్సరంలో నేను రక్షణ పొందిన కొత్తది. అప్పుడు నాకు ఒక పాట అద్భుతంగా నేర్చుకున్నాను. నటరాజు మొదలయ్యారు గారు ఇండియా వచ్చి కేరళ నుంచి తెలుగు నేర్చుకుని ఎకార్డింగ్ ఇలా పట్టుకుని వాయిస్తూ పాడారు. ఇప్పుడు మీరేమో దాన్ని పండేసి వాయిస్తున్నారు. మీకు అంత గుండెల్లో నొప్పి కానీ ఏమీ ఉండదు, అది వేరు. కానీ ఎకార్డింగ్ అండి, రొమ్ము కట్టుకోవాలి, దాన్ని లాగుతూ పాట పాడాలి. అది అయ్యగారు పాట పాడారు. అంకితం నీకే దేవా అందుకోవయ్యా, అంకితం ప్రభో. అప్పుడు పాటలండి అయ్యా. ఇక ఆ పాటలు పాడుతూ ప్రభుని ఆనందిస్తూ ఆత్మీయంగా సాగిపోయామండి. ఇప్పుడున్న సింగర్స్ అప్పుడు వెలుగులోనికి రాలేదండి అయ్యా. అప్పుడు అంత చక్కగా పాడారు, వాయించారండి. అయ్యగారు సాక్ష్యం విన్నాను. ఏదో మహాసభల్లోనంట, మీకు మీ జీవితానికి కావాల్సింది, మహాసభల్లోనంట నటరాజు మొదలయ్యారు గారికి గుండెలో నొప్పి వచ్చిందంట. మన పెద్ద పాస్టర్ గారులందరూ కూడా వారిని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అడిగారంట, పరీక్ష చేసి, నీవేం చేస్తావు బాబు అన్నారంట. నేను వాయిద్యం వాయిద్దా, బడులు పడుతా అన్నాడంట. తెలుగు సరిగ్గా రాదుగా.
అప్పుడు అన్నాడు వీటిలో ఒకటి మాను, లేకపోతే చచ్చిపోతాం అన్నాడంట. ఈయన అన్నారంట 2 మాన. పాట పాడడం దేవునిచ్చిన వరం, వైద్యం దేవుడిచ్చిన వరమని వాళ్ళు డాక్టర్లు చెప్పిన తర్వాత ఈయన కూడా నీరసం వచ్చిందంట, మీటింగ్లు ఖాళీ లేక ఈయనకి తెలిసిపోయిందంట. ఆఖరిలో ఒక పాట రాశారు. ఆ పాట ఏంటంటే మీ అందరికీ తెలుసండి, కృపలను అంటాం. ఈ పాట రాసింది ఆయనే. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ పాటలో ఉన్న గొప్పతనం ఏంటంటే నాన్నగారండి, కొడుక ఆ పాట ఒకసారి నేను అంటాను, మీరేమి వాయిద్యాలు వాయించదు, ఒకసారి చూడండి, మీకు వచ్చలే అనుకోండి. ఏమన్నా రాశాడంటే, ఏమండి ఒకసారి ఎత్తండి, ఆగండి. మనందరం ఇట్లా చూస్తుంటే వెనకాల వాళ్ళు అట్లా చూస్తున్నారండి. కొడుక స్తోత్రం చెప్పండి మీరు కూడా, హల్లెలూయా. మీకును మాకును మధ్య అగాధం ఉందా? ఏం కాదు, మందిరశాల కడతాం అంతే. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే ఇక్కడంతా సండే స్కూల్ పిల్లలకి, అనాథ పిల్లలకి, ఏమండి విధవరాండ్రందరూ కూడా ఈ ప్లేస్ ఉంటుంది. మనం పైకి వెళ్ళిపోతాం అటే కాదు, అది చప్పలు కొట్టండి అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. పైన మందిరం కట్టేటప్పుడు పునాది వేస్తాం కదా, అప్పుడు ఈ మసోడిని పిలువకూడగా, అది లెక్క, అది ప్రవచన సందేశం అనుకున్నాను. ఆల్ రైట్. ఏమండి, కృపలను తలంచుతూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతానా కొంతనా? ఆ పాట రాశారండి ఆఖరిలో. అయితే ఆ పాటను యేసన్న గారు తన స్వయంగా రాసి క్యాసెట్లో ఫీడ్ చేసుకున్నాడండి. నేనేమంటానంటే అయ్యా, నిజంగా యేసన్న గారు రాసిన పాటలు ఎవరైనా పాడతారు, కానీ ఎవరు రాసిన పాటలు యేసన్న గారు అస్సలు పాడరు. కానీ ఒక్క పాట మాత్రం రాశారంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. నటరాజ్ మొదలియారి గారు ప్రభు సేవలు ఎంత ఘనుడు. చప్పలు కొట్టండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అయ్యగారు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అమ్మగారు వచ్చి తెలుగులో పాడిందండి ఒక పాట. ఆ పాట ఏంటంటే, మీరు చప్పట్లు కొట్టొద్దండి, యవనస్తురాలు గనక చిన్న బిడ్డను పట్టుకుని పాలకొల్లో ఆ ప్రార్థనలో మీటింగ్లో పాట పాడింది. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, శ్రమలతో నిండిన ఈ జీవితములో, శ్రమలతో నిండిన నా జీవితములో నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును అంటూ యవనస్తురాలు గనక అయ్యగారు పరలోకానికి వెళ్ళారు గనక మొదటి చరణాన్ని నా హృదయం కుదిపేసిందండి. ఆ గడ్లో కూర్చున్నప్పుడు, జంటలేని పావురము వలె మూల్గుచుంటిని నిన్ను చేరుటకై, నాధాని రకడాలసమైతే పడకుండా నిలబెట్టుము, నన్ను జారకుండా కాపాడు. యవనస్తురాల్ని నీవు పిలుచుకున్న నా భర్త గారు నీ రాజ్యానికి వచ్చాడు, చిన్నపిల్ల ఉంది నాయన, యవనస్తురాల్ని ప్రభువా పడకుండా నిలబెట్టుము, జారకుండా కాపాడుము అని పాట పాడినప్పుడండి, నాతో సహా నాతో వచ్చిన విశ్వాసులందరూ కూడా డొర్లి ఏడ్చి నీ కృప ఎంత గొప్పదో అని ఆ పాట అన్ని సంఘాలకు నేను పరిచయం చేశాను. అమ్మగారు ఎవరో నాకు తెలుసుకొని, నేనెవరో అమ్మగారికి ఇప్పటికీ తెలియదు. ఈ రాత్రి తెలుస్తుంది. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. మీరు ఒక్క చేత నాకు ఒళ్ళు మండుదని ముందే చెప్పారు, 2 చేతులు గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగానండి. పోయిన సంవత్సరం మదిరి జోసప్పయ్య గారు మా ఉపవాస కోటాలకు వచ్చారండి. ఉపవాస కోటాలకు వచ్చిన తర్వాత బిషప్ గారు, నాన్న ఎలీజరయ్య గారండి వచ్చిన తర్వాత అక్కడ నేను పాట పాడి ఇదే మీకు పరిచయం చేసినట్టు పరిచయం చేశాను. అప్పుడు ఆయన కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుని, ఓహో ఈ పాట పద్మ మొదలయ్యారమ్మ గారు రాసిందా, ఆ గడ్డులో కూర్చుని ఏడ్చావు నువ్వు, ప్రభు చిత్తమైతే నానా అన్నారు. నన్ను తండ్రిగా నా పెద్ద కొడుకుగా ఉంటాడు. నానా 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 7వ తారీఖు నిన్ను అలాగుననే పద్మ మొదలయ్యమ్మ గారిని ఒక్క స్టేజి మీదకి పిలుస్తా, ఫోటోలు పక్కనే వేస్తా. ఎందుకంటే అక్కడ గడ్డులో కూర్చుని అమ్మగారు వర్తమానం విని పశ్చాత్తాపడి ప్రభుని స్తుతించిన నేను అమ్మగారితో కూడా కూర్చుని ఆ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. చేతులు ఎత్తండి ఒకసారి, హల్లెలూయా. మీకిచ్చే సందేశం ఏంటంటే, మనము నేల మట్టుకు తగ్గించుకుంటే మనల శిఖరాగ్రానికి దేవుడు ఎత్తేస్తాడు సార్. ఇదొకటి. మరొకటి ఏంటంటే, ఈ స్థలానికి వచ్చిన తర్వాత
నా కుమార్తె రాసిన యేసు కుమారి రాసిన పుస్తకాలన్నిటిని నేను చూసి ఆశ్చర్యపోయానండి అయ్యా. ఆశ్చర్యపోతే పెద్ద పెద్ద నా పాస్టర్ గారులందరికీ వాట్సాప్లో పంపించేశానండి. వారంటున్నారు, ఆ చిన్నమ్మ గారిని, ఇదిగో యువరాజు గారిని మాకొక్కసారి పరిచయం చేయండి అన్నారు. ఇప్పుడు వల్ల పడదు, యుద్ధంలోకి వెళ్తున్నా నేను. హల్లెలూయా అనొచ్చుగా. ఇవన్నీ దేవుని సంకల్పం ప్రకారంగానే నాన్న జరుగుతాయి. కనుక ప్రభు చిత్తమైతే ఈ రాత్రి మరి అనిల్ కుమారయ్య గారు వస్తారు, అలాగే వేదనాయకం గారు కూడా వస్తారండి అయ్యా. టెక్కల నుండి అబ్రహాం గారు వస్తారు, పద్మ ముదలీరమ్మ గారు కూడా వస్తారు. అక్కడ కూడా ప్రభు కృపను బట్టి ఈ చిన్న సంఘాన్ని గురించి, నా చిన్న కొడుకు గురించి, నా చిన్న కూతురు గురించి, అదిగో సింహంలాగా చూస్తున్నాడు చూసావా, అది బాబు గురించి, మా పెద్ద తల్లి, మీ సంఘాన్ని అంతటిని గురించి ప్రభుని స్తుతిస్తున్నాం. ఇంకో మాట చెప్పనండి, ఇందాకడ పాట పాడారు కదండి నాన్నగారు. ఏ పాట? యేసయ్య నామములో, అది మా మన్నా సహవాసంలో మా జిల్లా పెద్దగారు ఏమండి షారోను పేట్రయ్య గారి యొక్క కుమారుడు దైవజనుడు జాషువా జ్యోతి గారు ఆ పాట రాశారు. ఆ పాట వెంటనే పంపించినప్పుడు అయ్యగారు, ఇప్పుడు అమలాపురం మహాసభల్లో ఉన్నారు మా అయ్యగారండి అయ్యా, ఎంత ఆనందపడిపోతున్నారో చూసి, అమ్మా నిజంగా రాజకుమారుడే. నేను చిన్న మెసేజ్ పెట్టేయాలండి. ఆ కుర్చీలో కూర్చుంటాం, ఆ కుర్చీ అందరూ కొడతాను, అట్ట కూర్చునే అట్ట తలంతలేదు బాబా, దేవునికి స్తోత్రం. దేవుడి కంటే ఎక్కువ ఇచ్చిస్తలేదు, కానీ మీరు దిట్ట సేవలో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి చేతులు అట్టేంటి ఉసూరు మొహం, చేతులు అతను గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆల్ రైట్. క్లుప్త ప్రసంగికులు ధన్యులు, వారు మరలా మరలా పిలవబడుదురు. దీర్ఘ ప్రసంగికులు అన్యులు, వాళ్ళ జీవితంలేక రారు ఇక్కడికి. ఎందుకంటే ఒక రైతు పనికి వెళ్తాం అనుకోండి, ఆ రైతు అనుకున్న టయానికి ముందు వదిలేస్తే తెల్లారి ఆయనకే వెళ్దామే అంటారు. ఆడు సాయంత్రం దాకా చంపాడు అనుకో, అమ్మో వీడికి వెళ్ళొద్దే అంటారు. బైబిల్ ఒక మాట ఉంది, క్లుప్తంగా చెప్పుకుంటే శాంతంగా వింటారంటగా. అపొస్తలుల కార్యములు రాసిన పుస్తకం 24వ అధ్యాయము 4వ వచనం. నన్ను ఆపకండి, యుద్ధానికి వెళదాం రండి. అపొస్తలుల కార్యములు రాసిన పుస్తకము 24వ అధ్యాయం 4వ వచనం. నేను మైక్ లాగుతలేదు నాన్న, మైక్ లాగుతలా. చదవండి నాన్న. 24వ అధ్యాయం 4వ వచనం తెగెత్తుకుతాను పిల్ల. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా, అవును, మేము క్లుప్తముగా చెప్పుకొను దానిని, అవును, తమరు ఎప్పటి వలె శాంతముగా వినవలెనని వేడుకొనుచున్నాను. అర్థమైందా? బురకాయలు మాత్రం మీకు సొరకాయలాగా ఉన్నాయి, ఇంత లావుని. శంషుడు గుజ్జు ఉండాలి. హల్లెలూయా. అదిలే అక్కడ రాయబడింది ఏంటంటే 24:4లో, ఆగు, ఎవరైతే క్లుప్తంగా చెప్పుకుంటారో పాస్టర్ గారు, విశ్వాసులు శాంతంగా వింటారంట. అంటే విశ్వాసులు శాంతంగా వినాలంటే పాస్టర్ గారు క్లుప్తంగా, అది అక్కడ ఉండాలి. హలో, ఎత్తని చేతులు గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. కొన్ని పాయింట్లు ఇస్తా, ఇంటికి వెళ్ళి మీరు జాయింట్లు చేసుకోండి సార్. ఇప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు, దానికి నీవు నేను మనం అందరం కూడా అవసరం. ఈ ప్రసంగం చేయకముందు ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా రిప్లై ఇవ్వండి. దేవుని పనిలో మానవుని పాత్ర అన్నాడు ఒకసారి. దేవుని పనిలో మానవుని పాత్ర అంటారండి, గట్టిగా చెప్పండి. దేవుని పనిలో మానవుని పాత్ర. చాలా మంది యెహోవా నా కాపరే కానీ నాకు ఊపిరే లేదని, కనుక బతుకున్న వాళ్ళందరూ కూడా గట్టిగా చెప్పండి. ఈసారి నేను చెప్తాను, దేవుని పనిలో మానవుని పాత్ర. దేవుని పనిలో మానవుని పాత్ర. మీరందరూ అనండి. దేవుడు గొప్ప కార్యం చేయాలంటే మీ పాత్ర, నా పాత్ర, మన పాత్ర కూడా ఉండాలి. ఆమేన్. జాగ్రత్తగానండి. ప్రభు అన్నారు, రాయిని మీరు తీయండి, లాజర్ నేను లేపుతా అనండి. అంటే నేను రాయిని మీరు తీయండి, రాయిని నేను లేపుతా అన్నాడు. అలాగే అయ్యారు. అయ్యా నీ మాటిని చచ్చిపోయిన లాజరే బయటకు వస్తాడు కనుక రాయి నువ్వే తీసుకోయ్యా అంటే నువ్వెందుకున్నది మరి? పెద్ద గుర్రం పొడుతుందకే చేతులెత్తు. అది లాజర్ని యేసు లేపాలంటే రాయి మనము తీయాలి, అంతేనా? రాయి మీరు తీయండి, లాజర్ నేను లేపుతా. అది దేవుని పనిలో మానవుని పాత్ర అనండి. దేవుని పనిలో. మరొక మాట శిష్యులతో ప్రభు చెప్పారు, వలలు మీరు వేయండి, చేపలు నేను విలుపుతా అని అన్నారు. వలలు మీరేయండి, చేపల్ని. కొంతమంది ఇక్కడ కూర్చుని నువ్వే వేస్తాయా వలలు కూడా అన్నట్టు చూస్తారు. ఆ సిస్టర్ గారు చూడు నాకంటే ఎర్రది, నా చెల్లి ఇట్టే పెట్టి కూర్చోడం, నిన్న అక్కడి నుంచి గారి పేరు తెలియదండి. ఒక పాస్టర్ గారు మా హాల్ నైట్కి వచ్చి ఏం చెప్పారంటే, ఆడపిల్ల అయినా పోతు పిల్ల అయినా ఆరాధనలో బొక్క కింద చేయి పెట్టుకుంటే నిద్రపోవడానికి ఫస్ట్ కేర్ అంటది. అది
ఇక రెండో గేరు సొల్లు కారుతా ఉంటుంది అన్నమాట. కనుక అందు గురించి ఈ గేరు తీసేయాలని టైర్ ఉడిపోయింటే అక్కడ జాకెట్లు ఎత్తులు చూడు అట్లా అందరి చేతులు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఆరాధన అయ్యేంత వరకు బొక్క కింద ఏం వెళ్ళకూడదు, స్టాండ్. అది లెక్క. కూర్చోండి పిల్ల, కూర్చో. ఆ పిల్లలు కూర్చోబెట్టండి. పిల్ల రా, ఇట్రా. ఆ పిల్లని కూర్చోబెట్టి రానా తప్పు రానా, అది రీజన్ కాదండి. రండి, మీరు ఏమనుకోకండి. స్కూల్లో కనుక ఒక్క పిల్లోడు పాస్ అని అనుకో 10 మందికి అప్పుడే పుట్టాడు. అప్పుడు పాస్ అనమాట ఎవరికి గ్యాప్ ఉండదో, వీడు అనేటప్పుడు కానీ అప్పుడు పుట్టాడండి. ఒక పిల్ల కనుక లేచింది అనుకోండి, ఆ భాష ఇంకో పిల్లగా తెలుసు, సేమంతండు. అందుగురించి ఒక పిల్ల లెగితే దాన్ని కూర్చోబెట్టారు అనుకోండి, ఇక రెండో పిల్ల లెగదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే డాక్టర్ కంటే, యాక్టర్ కంటే, మాస్టర్ కంటే పాస్టర్ గొప్ప. ఆమేన్. అది మీరు వినాలి సార్ జాగ్రత్తగా. కనుక రాయిని మీరు తీయండి, లాజర్ని నేను. వలలు మీరు వేయండి, చేపలు నేను పిలుస్తా. అంతే కదండి. నీళ్ళను మీరేయండి, ద్రాక్షరసం కింద నేను మారుస్తా. చప్పలు కొట్టండి ఒకసారి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది దేవుని పనిలో మానవుని పాత్ర అని అన్నానండి. దేవుని పనిలో మానవుని పాత్ర. ఒక చిన్న మాట మీతో చెప్తానండి, జాగ్రత్తగానండి. మంచము దాని ఫర్నిచర్ మనం కొనగలం, కానీ నిద్రను కొంటామా? కొనలేం. బోన్లో సింహాలకు చూస్తారు ఏంటండి. మంచము దాని ఫర్నిచర్ మనం కొంటాము, కానీ నిద్రను కొంటామా? కొనలేము. నిద్ర ఎవరు ఇవ్వాలి? యేసయ్య ఇవ్వాలి. చెప్పండి. మీరు ఏమనుకోరుగా, అనుకున్న చెప్తారు. తెగించిన సేవకుడు కనుక కలోగింతో తిని ఉడకేసుకుని తడికేసుకుని మెదకుండా పడుకుంటే తెల్లారి నాలాంటి మసిమోహం కూడా ఫ్రెష్గా ఉంటుంది. తెల్లవారు ఫోన్ చూసి అది పడిపోతున్న మళ్ళీ లేదు, వాళ్ళ ముఖం ఈడు సిరిస్తున్నోళ్ళలాగా ఉంటుందండి. చేతులు ఎత్తాను, స్తోత్రం. ఏమనుకోద్దు, సెల్లొచ్చిన తర్వాత నా పిల్ల బాగుపడిందని వాళ్ళు అప్పుడు చెప్తారండి. కెచ్చడిపోయిన మంద, అమ్మో మంద, చిన్న మంద, భయపడండి, భయపడకము. మీకు అర్థం కావట్లేదండి. మీరు పట్టుకోవాలి, క్యాచ్ చేయాలి వాక్యం అండి. నేనేమన్నాను, సెల్లొచ్చిన తర్వాత పిల్ల బాగుపడినోడు ఎవడు కూడా లేడు, కెచ్చడిపోయిన ఈ మంద అన్న. అమ్మో అన్నాను మీరు. అమ్మో అంటే మంద అంటే నేను ఎట్లా సమర్థించాను? చిన్న మంద, వీళ్ళకి డిమ్ము. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అది జాగ్రత్తగానండి సార్, జాగ్రత్తగానండి. మంచము దాని ఫర్నిచర్ మనం కొంటాం, కానీ నిద్ర ఎవరు ఇవ్వాలండి? యేసయ్య ఇవ్వాలి. ఓ మాట చెప్తాను చిన్నయ్య గారండి. అదేంటంటే 3 రకాలైన నిద్రలు, 4 రకాలైన నిద్రలు ఉంటాయండి. ఒకటేమో సహజ నిద్ర, తాటే కదిలా లేచేస్తారు. మరొకటి గాఢ నిద్ర, కొంచెం పని మీద కొంచెం లేటుగా లెగుతారు. మూడవది మరణ నిద్ర, వాడు జీవితం లేక లెగడం. 4వది క్రీస్తునందు నిద్ర. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగానండి. మరలా చెప్పండి, హల్లెలూయా. అంటే నిద్ర కొనాలంటే మనం కొనలేదు. ఏసై 4వ కీర్తన 8వ సరణ ఒకసారి చూడు. 4వ కీర్తన 8వ సరణం అండి, చదువునానా? యెహోవా గట్టిగా, నెమ్మదితో పండుకొని నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును. కొట్టుము. నేను ఒంటరిగా ఉండినను. కొట్టుము. హల్లెలూయా. అది లెక్క. యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును. మంచము దాని ఫర్నిచర్ మనం కొంటాం, నిద్రను మనం కొనలేదు. మంచం 10,000 పెట్టుకొని ఒక 80 రూపాయలు నిద్ర ఇవ్వమంటే ఆడేమంటారు చెప్పండి? అసలు వ్యాపారమే దెబ్బతిని నేనే నిద్ర లేకుండా వస్తుంటే నిద్ర నీకు ఇవ్వాలా అంటారు. నిద్ర ఎవరు ఇవ్వాలి చెప్పండి? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకో మాట చెప్తాం, ఆహారాన్ని మనం కొనగలం, కానీ ఆకలి కొంటామా? కీబోర్డ్ మీద ఎలీషయ్య గారు, ఆహారం మనం కొంటాము అంటారండి. ఆకలి కొన్నాం, ఏదో ఒక ఆహారం మనం కొనుక్కుంటాం, ఎందుకంటే మేతం అయిపోతే కోత రాదు కనుక. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మరి ఆకలిచ్చేది ఎవరు చెప్పండి? దేవుడే. 3వ మాట కూడా చెప్పి ముగిస్తానండి. ఆభరణాలు మనం కొనగలం, కానీ అందాన్ని కొంటామా? ఒక్కడు ఊపిరి లేదు. ఆభరణాలు మనం కొంటాం, అందం. మీరు బాధపడినా ఒక మాట చెప్తానండి అయ్యా, నేను మీకు ఆ ఆత్మీయ గురువు. నేను ముసలాను గనక పెద్దల గద్దింపు తైలాభిషేకం అనే బైబిల్లో ఉందండి. ఆభరణాలు కొంటాం, కానీ ఏమండి అందాన్ని మనం కొనలేం.
దేవుడని యెహోవా మనకి ఎన్నైతే అవయవాల్లో ఎన్ని రంధ్రాలు కావాలో అన్ని ఓర్స్ పెట్టి ఆల్రెడీ పంపించేశాడు. ఇక్కడ ఎగస్ట్రాలు. నా మీద కోపం ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అవ్వా, మర్చిపోయాంలే సార్, ఈసారి స్తోత్రం చెప్పండి. దేవునికన్నా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. అవునా కాదు? మీకు ఇక్కడ కూడా వాడు కావాలంటే ముందే పెట్టి పంపించేవాడు. ఓ బైబిల్ స్కాలర్ ఒక మాట చెప్పారండి. ఈ మధ్యాహ్నం మిమ్మల్ని వదలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఇంత ఫ్రెష్గా వాక్యం మాట్లాడుతున్నానంటే, ప్రతిరోజు నా కారుకి నేనే ఓనర్, నేనే క్లీనర్ని. అందుగురించి క్లీనర్ బట్టలు ఎత్తుకొచ్చా. ఆ కారు గుంటూరులో వేసా. ఎందుకంటే అది ఇట్లు అడుగుతుంటే అటే వెళ్తుంది. ఎందుకని? కారు ప్రాబ్లం కదా. నిద్రొచ్చి పైరప్పు వచ్చి కింద బతులు ఆడుతుందండి. అయ్యా అని, అమ్మో పరలోకం పోతానే బోడు, ఈ ఐరాక మామూలు కాదు అనుకుందాన్ని అక్కడ పడేసి చల్లగా వచ్చా. ఆ కండక్టర్ గారితో చెప్పా, బాబు వచ్చిన తర్వాత లెగ్గొట్టమని. ఆయన ఇందాక మటుకు కేకలేస్తున్నా అంటే అట్టే పడుకున్నాను మాస్క్ పెట్టుకుని. ఆయన వచ్చాడు, సార్ ఎక్కడి నుంచి మరో ఊరు వెళ్ళిపోతుంది సార్ బస్సు అన్నాడు. అప్పుడు లేచి కిందకి వెళ్ళిన తర్వాత బ్యాగ్ ఇచ్చుకుని, అయ్యా కండక్టర్ గారు వందనాలు బాబా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గుంటూరు వరకు మనం ఫ్రెష్గా వెళ్తాను కనుక 1 గంట వరకు వాక్యం చెప్పండి అన్న వాళ్ళు నిజంగా స్తోత్రం చెప్పండి అండి. మీరు టోకరా వాళ్ళు ఊరికే టోకరా ఎత్తారండి. బైబిల్ ఏమన్నా చెల్లె అవునంటే అవునని చెప్పాలి, కాదంటే కాదని చెప్పాలి. ఇక్కడ కూడా ఏమన్నా ఒకవేళ కావాల్సి వస్తే ప్రభు ముందే పెట్టి పంపించేవాడు. బైబిల్ స్కాలర్ ఏమన్నారంటే, కొండను చేసాడట దాని యజమాని, బజార్లో పెట్టాడంట. జల్లిమూకుడు తెలుసా మీకు? మట్టితో చేసిన జల్లిమూకుళ్ళు ఉండేయండి నా కాలంలో. ఆ మట్టితో అంటే గెంజి వాడవడానికి జల్లిమూకుడు అనేవాడు దాన్ని. దానికి ఒళ్ళంతా రంధ్రాలు పెట్టాడంట, దాన్ని అక్కడ ఇట్టాడంట. ఈ జల్లిమూకుడు షట్టర్ అంటే ఓ ఎగిరిపడుతుందంట. పెద్దదాన్ని చేసి ఒక్క రంధ్రం ఎట్లా, బుట్టదాన్ని నాకు ఇన్ని రంధ్రాలు పెట్టాయంటే అని ఎగురుతుందంట ఆ షట్టర్. అప్పుడు జల్లిమూకుడితో దేవుడు అన్నాడంట, ఆగమ్మా, కొండకు రంధ్రం పెడితే దానికి కొనరమ్మా, జల్లిమూకుడికి రంధ్రాలు పెట్టిపోతే దీన్ని కొనరమ్మా. చప్పట్లు కొట్టు ఊసూరు మొహం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కొండకు రంధ్రం పెడితే కొనరు. ఎందుకని? ఇది ఓటుదని. జల్లిమూకుడికి రంధ్రాలు పెట్టకపోతే దీన్ని కొనరు. కనుక ఆభరణాలు మనం కొంటాం కానీ చెప్పండి, అందాన్ని మనం కొనలేము. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. మందులు మనం కొంటాం కానీ ఆరోగ్యం కొంటామా? కొనలేము. 100 రూపాయలు మందులు తీసుకుని ఓ 10 రూపాయల ఆరోగ్యము. ఏమనుకోవద్దు, కొంతమంది ప్రాంతంలో కూడా బలి విచిత్రమైన పేర్లు, ఆరోగ్యం అని పేరు పెట్టుకుంటారు. బతుకంతా ఆసుపత్రిలోనే ఉంటుందండి అని. పేరేంటండి? ఆరోగ్యం. మందులు మనం కొంటామండి. ఆరోగ్యం ఎవరాలు కూతురు చెప్పండి. దేవుడు నా నామందు భయభక్తులు గలాగో వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలో ఆరోగ్యం కలగజేస్తాడు. చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పండి దేవునికి. పుస్తకాలు మనం కొంటాం కానీ జ్ఞానం కొంటామా? కొనలేము. చదవ గట్టిగా అనాలా అనండి ఒకసారి. పుస్తకాలు మనం కొంటాం కానీ అది ఎవరివ్వలరా? ఇప్పుడు బైబిల్ గ్రంథం అంతా కూడా ఏమండి ఆ పుస్తకాల మీద రాసేయడానికి అది ఎవరిచ్చిన జ్ఞానం అంటే దేవుడిచ్చిన జ్ఞానం. పుస్తకాలు ఇచ్చిన కాదు, దేవుడిచ్చిన జ్ఞానం అండి. అది ఎంత భాగ్యం అండి, అది అసలు ఎంత భాగ్యం అండి. ఆ సహోదరు అంటుంది కదా, మా సంఘంలో చాలామంది మొదలు పెట్టారయ్యా, 2 రాసేశారు, 100 మంది అయినా ప్రిపేర్ అవుతున్నారు. నా ఆకాంక్ష ఒకటే, బైబుల్ అంతా కూడా నోట్స్ల మీద తిరగ రాయడానికి ఏమండి 1 కోటి మంది కావాలని. చప్పట్లు కొట్టండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది అంటే అని నేను అనుకున్నాను. అమ్మ మీరేం చదివారమ్మ అంటే నేను 10వ క్లాస్ అన్నాను. అవును, ఎందుకంటే దేవుడు ఇచ్చిన జ్ఞానానికి ఈ లోకపు చదువుకు అస్సలు తేడా ఉండదండి. నేను 5వ క్లాసే చదువుకున్నాను నేను. ఎందుకంటే మా నాన్న రైతు అయ్యారండి. 5వ క్లాస్ చదువుకుంటూ ఉండగా నేను ఆ సినిమా పాటలు ఎక్కువ పాడేవాడిని అండి. ఈ మసోడైన మహాకోటోడిని దోబా రామస్వామి గారని హెడ్ మాస్టర్ గారు అసలు ఇన్ని పాటలు పాడించుకునేవాళ్ళు. అప్పుడు రక్షణ లేదు నాకు, యేసు ప్రభు సొంత రక్షకుడని ఎరగల.
ఎన్నెన్ని పాటలు, అన్ని గీతాలు పాడేసేవాడిని. 5వ క్లాస్ చదువుకున్నాను. 6వ క్లాస్ చదవడానికి ఇక నడుపు నుంచి పెడన వెళ్ళాలి, అంత స్తోమత మాకు లేదు. మా నాన్నగారు చల్లగా తీసుకెళ్ళి నాగలు దొంతడం నేర్పించి ఒళ్ళు నెప్పుకొని దాన్ని డ్రమ్ము సారా నేర్పించాడు మా నాన్నగారు. నాకు ఎంత మంచి నానో. మా నాన్నేమో గ్లాస్ తాగేవాడు, నాకేమో 1/2 గ్లాస్ ఇచ్చేవాడు. ఇది ముందు డ్రమ్ము సారా. ఇక పనిలోకి వెళ్తాను అందరూ అనేవాడు, మా నాన్నేమో నిండు అనేవాడు, నన్నేమో 1/2 అనేవాడు. ఎందుకు 1/2 గ్లాస్ తాగుతానని. రే 1/2 వస్తావా అనేవాడు. నా బతుకట్ట అయిపోయింది అప్పుడు. 1/2 ఇంకా వెళ్ళడానికి అవకాశం కుదరలా బడికి. అప్పటి నుండి నా జీవితం లోకంలో యాసారిపోయింది ప్రియులారా. ఎప్పుడో నశించి నరకానికి వెళ్ళవలసిన నన్ను నా ప్రభు ఎట్లా కృప చేశాడో ఒక్క మాట చెప్తానండి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక పెనకత్తులు, పాస్కప్పులు, ఏమంటే బాంబులు బొక్కిట్లో దాచుకునే వాళ్ళం. ఇడిసేసినోడు ఈదికి పెద్దంటారా, అట్ట అయిపోయింది మా బతుకు. చిన్నప్పుడు జీవితాలు పాటు చేసుకున్నాం. ఎన్నోసార్లు పోలీసులు చిత్తకొట్టేశారు, అయినా మా బుద్ధి మారల. కఠినమైన వాళ్ళం సార్. అలాంటి సమయంలో, జీవితాలు పాడు చేసుకున్న సమయంలో గోడ్రు జార్జి గారని లైన్మెన్ గారండి, అసలు మా నడుపురు తిప్పని మీద ఒక్క క్రైస్తవుడు లేడండి. వాళ్ళు ఉద్యోగరీతిలో నడుపూరు పెడం దగ్గర నడుపూరు గ్రామానికి వచ్చారండి అయ్యా గోడ్రు జార్జి గారు. వాళ్ళ కుమార్తె విజయ కుమారి, ఆవిడ ఒక్కటి క్రైస్తవురాలు. వయోజన విద్య అని పెద్దోళ్ళు చెప్పేవారండి అయ్యా. రాత్రుల పూట చెప్పేవాళ్ళండి గుడి దగ్గరికి వచ్చి, వయోజన విద్య, ముసలి పోలీసు అందరూ చదువుకోవచ్చండి. అక్కడికి వచ్చింది ఆ సిస్టరు, యేసుప్రభు నమ్ముకున్న సహోదరి మా గ్రామానికి. అప్పుడే రాత్రి పూట మేము సేపటోళ్ళం కనుక మా పెళ్ళిళ్ళు రాత్రులు అయ్యాయి. రాత్రి పెళ్ళిళ్ళు అయిన తర్వాత సినిమా పాటలు పాడాలి ఎవరంటే కాండ్రు సంటి అని మైకులో పిలుచుకుంటే కానీ అప్పుడు వెళ్ళేవాడు. అంత పోటోడు నేను, మసోడిని అయినా. కాండ్రు సంటి ఎక్కడన్నా సినిమా పాటలు పాడతాను రావాలో అనేవాళ్ళు. అప్పుడు వెళ్ళా ఒక పాట పాడుతున్నాను. అప్పుడు నాకు తెలియదు కదా యేసుప్రభు నమ్ముకున్నా వాడిని కాదు. మనసారనీతో మాట్లాడుకోనా అని పాడుతుంటే ఈ విజయ్ కుమారి విని, అబ్బా సుస్మిత ఇటు రాయే, ఆ అబ్బ ఎంత బాగా పాడుతున్నాడు, ఆ స్వరంతో యేసుప్రభు పాట పాడించుకుంటే ఎంత బాగుంటుందే. విజయ్ కుమార్ రమ్మంటుందని ఆ అబ్బాయి ఎవరో రమ్మనే నైట్ స్కూల్ దగ్గరికి అంది. ఆవిడే కొత్తగా వచ్చింది విజయ్ కుమారి. ఈ ఊర్లో మా పిల్ల, నా బతుకు తెలుసు. ఈ పిల్ల అందే, అక్కో ఆడు మంచోడు కాదే. హల్లెలూయా. ఒక్కడు చెయ్యెత్తి ఒట్టు హల్లెలూయా. ఎందుకంటే ఆవిడేమో బయట నుంచి వచ్చింది ఉద్యోగం, నేనేమో ఉండ స్థానికు. నా జీవితం పాడైపోయిందని సంఘం అందరూ తెలుసు. అక్క ఆడు మంచోడు కాదు, ఆడు ఆ పిల్ల నన్ను. ఈవిడన్నంట విజయ్ కుమార్, ఆడు మంచోడైతే మనకైతే మంచోడు కాబట్టి మనకెందుకు, రమ్మని చెప్పి పాట పాడతాకి వాక్యం ఆ పాట నేర్పిస్తానందంట. విజయ్ కుమారి నేను రమ్మంటే నైట్ స్కూల్లో కంటే నేను శకటమకోండు కదా, అది ఇదే అనుకుని సెంట్ అంతా సెటర్ రాసుకుని ఓలేటి చేసుకుని ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆవిడ వచ్చే వత్తంలోనే అన్నయ్య కూర్చో అంది. మన బతుకు అయ్యే పోయింది. ఇంకా అన్నయ్య యేసుప్రభు పాట ఒక్క పాట పాడన్నయ్య, చాలా బాగా పాడుతున్నావు అన్నయ్య అంటే, యేసుప్రభు పాట నేను జీవితంలో పాడినా అసలు అది నాకు రాదో. ఇంకే పాట పాడమని పాడతా, నా దేవుడి గురించి ఎన్ని పాడమని పాడతా, కానీ యేసుప్రభు గురించి నేను పాడా, నాకు అసలు రావు అని వెళ్ళిపోతుంటే ఆవిడ అందే, అన్నయ్య నీవు నేను ఒక్క తల్లికి పుడితే కనుక అట్లా వెళ్తావు అన్నయ్య. ఆవిడ కన్నీటి ద్వారా కొట్టుకొచ్చానేనండి. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఏం పాట చెల్లి మరి అన్నయ్య అన్నప్పుడు వదిన అన్న ఏం పాట చెల్లి అంటే, సుధామధుర కిరణాలు అరుణోదయం అనే పాట మీ నోటితో వినాలనుందంటే నా మొదటి సీడీలో నా మొదటి పాట అదేనండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు వచ్చిన పాట కూడా ఒక్కసారి పాడతానండి. సుధామధుర కిరణాలు అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధామధుర కిరణాలు అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాలు సరసాలు మరుగైనవి. తెరమరుగు హృదయాలు వెలుగైనవి. ఏంటి బాబా తెగలు ఊరుతున్నా?
మాకు నూరు ఊరిపోతుంది. ఏంటో నవ్వుతారు కానీ ఆరాధనలు నవ్వకూడదు. ఏంటి కొంతమంది పబ్లిక్ పెట్టిన ఈయన పెద్ద పోటుకోళ్ళు అని. బైబిల్ ఏముంది? నా నోటి నుండా నవ్వుండేను. పబ్లిక్ కాదండి, నవ్వు. ఏంటి ఇది ప్రతి వాడికి అలవాటు అయిపోయిందండి జబ్బా. నా మీద కోపం వాడు స్తోత్రం చెప్పండి, లైవ్లో ఉన్న వాళ్ళందరూ చెబుతారు. మేలు చేయి గోరువాడు గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకుంటారు. ముద్దు ముద్దే గుద్దు. చేతులు ఎత్తండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. టైం అయిపోతుంది, గట్టిగా స్తోత్రం చెప్పండి. అంతే. పుస్తకాలు మనం కొంటాం కానీ జ్ఞానము మనం కొంటాం. 5వ క్లాసు చదువుకుంటున్న ఆ సమయంలో యేసు ప్రభు నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఎన్ని శోధనలో, ఎన్ని శ్రమలో, అమ్మళ్ళకి నాన్నోళ్ళకి మీకు వచ్చినట్లుగా ఎన్ని శ్రమలో, అన్ని శ్రమలకు ఓర్చుకుంటూ ప్రభు సన్నిధిని కూర్చుని 40 సంవత్సరాలు ప్రియులరా 42 సార్లు ప్రతి అక్షరాన్ని కూడా పరిశోధించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. అమ్మకైతే బైబిల్ మొత్తం రాసి కృప ఇచ్చాడు. నాకంటే నా కూతురే గనురాలు. స్తోత్రం చెప్పండి. మరి ఒక్క అయితే నాకు అసలు బాగుంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరేమనుకోవద్దండి, నా సబ్జెక్ట్ నేను ముగిస్తాను. ఇప్పుడే కాదు, వట్లమన్నాడు శ్యాంబాబు గారు, ఫెయిత్ టెంపుల్ ఫెస్టివల్స్ పరిశుద్ధ బాబు గారు, పెద్దయ్య గారు మసిలీపట్నంలో అక్కడ పరిచర్య చేసేవారు. ఎవరు? శ్యాంబాబు గారు. అయ్యగారు ఒకసారి మా హాల్ నైట్ ఒక మాట చెప్పారండి. వాళ్ళ సంఘ పెద్ద గారిని ఆడ మనుషులు పెట్టారంట. అందరూ చేతులు ఎత్తుతారంట. ఈ సంఘ పెద్ద మాత్రం గుడ్లెట్టు కట్టేసి వద్దంట. దేవుని మహాకృపను బట్టి ఆ సంఘ పెద్ద గారికి, సరోజమ్మ గారికి ఆ సంఘంలో ఒక సెకండ్, ఈ సంఘంలో ఒక సెకండ్ వేసిందంట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. ఫ్యామిలీ డాక్టర్ అన్నాడు. ఏంటమ్మా సరోజ అంటే, చెక్కట్లు వేసి బాబా ఎక్కడ అన్నాడంట. సంఖలో అన్నాడంట. ఈయన అన్నారంట, సంఖలో సెగ్గట్లకే ట్రీట్మెంట్ అవసరం లేదు, వారం రోజులు చేతులు పైకి ఎత్తు అయ్యే తగ్గుతాయి అన్నాడంటే. శనివారం రాత్రి సెగ్గట్లయితే ఆదివారం ఉదయం చేతులు పైకి ఎత్తుకుంటూ సంఘ పెద్ద గారు ప్రార్థనకు వచ్చేస్తుందంట. శ్యాంబాబాయ్ గారు అన్నారంట, అమ్మా బంగారం, అసలు ఆరాధనలోనే చేతులు పైకెత్తావు కదా, చేతులు పైకెత్తుకుంటూ ప్రార్థనకు వస్తున్నావు, కారణం చెప్పగలవంటే సెగ్గట్లేసి నీ బాబా. ఆ కర్మ మీకు పట్టకుండా ఉండాలి అంటే 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏలియాజరు గారు ఇందాక ఎత్తారు వీళ్ళు చేతులు, ఇప్పుడు ఎందుకు ఎత్తారంటే ఈ మసోడు చెప్పాడు సెగ్గట్ల అతని భయవేసి. మీ ప్రతి ఆరాధనలో కూడా, కుటుంబ ఆరాధనలో కూడా చేతులు పైకి లేకపోతే సరోజు మన జ్ఞాపకం చేసుకోండి. అయ్యే ఇప్పుడన్న చేతుల పైకి ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని ఇంకోసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని కృప ఉచితమైంది సార్. కనుక దేవుని పనిలో మానవుని పాత్ర. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. కొంతమంది ఏమనుకున్నారంటే, ఏరమ్మ చూడ నన్ను ఉపద్ఘాతమే బంగాళాఖాతం అంత ఉంది. చిన్నయ్య గారు నువ్వు కపటం లేదు, నువ్వు కొంతమంది నవ్వుతారు, వాళ్ళని నమ్మకూడదమ్మా. ఇది అర్థమైంది కనుక కొడుకు నవ్వుతున్నాడు. అర్థం కాదు మళ్ళీ చెప్పరా, పొరపాటు చెప్ప. ఉపద్ఘాతమే బంగాళాఖాతం అంత ఉంది. చేతులెత్తు. హల్లెలూయా. ఒకసారి కదా 2 చేతులెత్తు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి ఈ మాట చెప్పండి. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. జాగ్రత్తగానండి. పునరుత్థానము అంటే ఇక్కడ చూడండి, మరణించి తిరిగి లేచి యుగ యుగాలు సజీవముగా ఉండుట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. రెండు బైబిల్లోకి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. కూతురా చదువు. నేను మొదటి వాడను, కడపటి వాడను. అమ్మ యేసు కుమారి కూతురా అంటే ఆ బిడ్డ నాయకు నిర్రించి వస్తుంది. మా నాన్న నీకు వీళ్ళు మసూడు కాదురా అన్నట్టు అనిపిస్తుంది నాకు. సామర్లకోట ప్రభుదాస్ నాయన గారు 37 సంవత్సరాల క్రితం మాట చెప్పారు. తప్పైతే సామర్లకోట ప్రభుదాస్ నాయన గారిదే తప్పు. ఆయన ఏమన్నారంటే, క్రైస్తవులకు ఎవరికైనా 3 కూతుర్లు ఉంటారంట. చెప్పండి, 3 కూతుర్లు. క్రైస్తవులకు ఎవరికైనా 3 తండ్రులు ఉంటారంట. ఇప్పుడు నాతో చెప్పండి, క్రైస్తవులకు ఎవరికైనా 3 తండ్రులు ఉంటారంట అనండి. ఓకే అమ్మ, మీకు జన్మనిచ్చిన తండ్రి పేరు చెప్పమ్మా. కృష్ణమూర్తి. దాంట్లో చెప్పిన మైక్లో కృష్ణమూర్తి గారు మీకు జన్మనిచ్చిన తండ్రి. మీ ఆత్మీయ తండ్రి నీకు బాప్తిస్తుంది. వెంకటేశ్వర రెడ్డి గారు ఆత్మీయ తండ్రి. మీ పరమ తండ్రి ప్రభు అయిన యేసు. ఎంతమంది తండ్రులు? 3. ఈ 3 తండ్రులు ఎవరో వివరించి చెప్పకుండా, ఒకవేళ నానుంటే బైబిల్ అక్కడ పెట్టి మీ నాన్న లెక్కొట్టి, నానా నాకు 3 నాన్నలు అంట కాబట్టి చిత్రతను ఎత్తాడు కొట్టుకున్నది లెక్క. ఎవరు చెప్పారు? నన్ను కూడా ఎత్తాడు. జన్మనిచ్చిన తండ్రి, ఆత్మీయ తండ్రి,
చప్పట్లు కొట్టుకో. చెప్పండి హల్లెలూయా. జాగ్రత్తగా వినండి సార్. ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 వచ్చిన కూతురా 1:18. నేను మొదటి వాడను, వినబడతారా? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు పునరుత్థానం అంటే మరణించి తిరిగి లేచి యుగ యుగాలు సజీవముగా ఉండుట. ప్రైజ్ లార్డ్ చెప్పండి హల్లెలూయా. జీవము నేనే అంటే మరణించిన నా వారిని తిరిగి లేపి యుగ యుగాలు నాతో రాజ్యము చేయించువాడను నేనే. చెప్పండి కొట్ట హల్లెలూయా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం ఆఖరి లైన్. అది పట్టుకోవాలి బైబిల్. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం ఆఖరి లైన్. వారు ఆఖరి లైన్ చదువు. మైక్ ఎక్కడో పెట్టుకుని వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఎవరు కనపడద్దండి? వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. చేతులెత్తుము హల్లెలూయా. అది చిన్నోడా. పునరుత్థానం అంటే మరణించి తిరిగి లేచి యుగ యుగాలు సజీవంగా ఉండటం. పునరుత్థానం అంటే మరణించిన నా వారిని తిరిగి లేపి యుగ యుగాలు నాతో రాజ్యము చేయించువాడను నేనే. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. బ్రదర్ బయట వాళ్ళు కూడా వాక్యం పట్టుకోండి. ఇప్పుడు జాగ్రత్తగానండి. ప్రభువైన యేసు చెప్పిన ఆ మాట యోహాను గారు రాసిన ఈ చోట ఈ పూట నా నోట దేవుని మాట. హలో హల్లెలూయా. స్తోత్రం చెప్పారే చెప్పండి హల్లెలూయా. అది ఈ మధ్యాహ్నం మీ మెదడు కొంచెం మేతట్టండి. ప్రభు అయిన యేసు చెప్పిన ఆ మాట యోహాను రాసిన ఈ చోట ఈ చోట ఈ పూట నా నోట దేవుని మాట. నన్ను చూడండి, ఈ మసోడిని చూడండి. చాలామంది అనుకుంటున్నారు పట్టుకోండి. ముందేమన్నాను? వేద గ్రంథాన్ని విప్పుతున్నాను పట్టుకోండి. నేను ఇదే మాట మీటింగ్ అయ్యేంత వరకు పలుకుతానంటాను. వేద గ్రంథాన్ని విప్పుతున్నాను పట్టుకోండి. ఏమంటుంది ఒకసారి రిప్లై ఇవ్వండి, సప్లై ఇస్తా. వేద గ్రంథాన్ని ఈ పూట విప్పుచున్నాను. కొంతమంది ఏమనుకుంటున్నారంటే పట్టుకోవడం ఏంటి, మరి కొంతమంది వాక్యం చెప్పమని ఎలియాజర్ గారు మిమ్మల్ని పిలిస్తే విప్పుతువేంటి, పరిశుద్ధ గ్రంథం అంటే వేదం ఏంటి, ఎన్ని గంటలైనా దాన్ని విప్పండి మేము వింటామన్న వాడు స్తోత్రం చెప్పండి. ఏసై గట్టిగా 102 వచ్చింది జ్వరం మీకు, మరి స్తోత్రం చెప్పచ్చు, గట్టిగా స్తోత్రం చెప్పండి. బయట ఉన్నవాడు భలే స్తోత్రం చెప్తున్నారండి అయ్యా. అసలు వాళ్ళు దూరంగా ఉన్నారు, వాళ్ళకి అటు ఇటు ఏదో సొల్లేసుకుని తిరగాలి ఫోన్లో. అసలు ఎంత మంచి బిడ్డలండి అయ్యా. కొంతమంది ఉంటారు భయం లేని బాతంటే బజార్లో పెట్టిందంట గుడ్డు, బజార్లో పెట్టిన గుడ్డు ఎవడో ఒకటి ఎత్తుకెళ్తాడు, మేత దాని తాత కుర్రాడా. అది జాగ్రత్తగా వింటున్నారు. మిమ్మల్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మళ్ళా పట్టుకోండి ఈ మాట సార్. వేద గ్రంథాన్ని విప్పుతున్నాను పట్టుకోండి అని అమ్మగారు నాకు చెప్పండి. ఈ మాట రిప్లై ఇవ్వండి. వేద గ్రంథాన్ని విప్పుతున్నాను పట్టుకోండి. పట్టుకుంటూనే ఏంట్రా మసోడ అన్నట్టుగా చూస్తున్నారు నాకు అనిపిస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో మీరు స్పీడ్గా వాక్యం తీయలేకపోతున్నారండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో చదవండి. 4:4 ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను ఏమని, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము. అప్పట్లో కొట్టుము. నా మాటలు పట్టుకో. మరి కొంతమంది ఎలా చూస్తున్నారు నా ఇంకా చెప్పమన్నావుగే విప్పుతువేంటంటారా? చెప్పినవి అర్థం కాకపోతే విప్పితే అర్థమవుతుంది. అపొస్తలుల కార్యములు రాసిన పుస్తకం 17వ అధ్యాయం 3వ వచనంలో తీయాలి బైబిల్ సార్. ఇప్పుడు తీతే రాదు, రోజు తీతా ఉండాలి దాన్ని.
అపొస్తలుల కార్యములు రాసిన పుస్తకం 17వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు శ్రమపడి చదవాలి గట్టిగా. మృతులలో నుండి లేచుట కనుక పౌలు తన వాడుక చొప్పున 17:3 నా పిల్ల చదివిందే కరెక్ట్. క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏ నాన్నగారండి, విప్పి చెప్పాలి. ఒక చిన్న రహస్యాన్ని ప్రభు నాకు బయలుపరిచిన విషయం మీకు కూడా చెప్తానని జాగ్రత్తగానండి. విప్పడం అంటే ప్రపంచ భవిష్యత్తును దేవుడు 2 గ్రంథాల్లో రాశారు. హలో, ప్రపంచ భవిష్యత్తును దేవుడు 2 గ్రంథాల్లో రాశారు. పాత నిబంధనలో దానియేలు గ్రంథములోను, కొత్త నిబంధనలో ప్రకటనలో. ఓకే, ఆ పాత నిబంధన గ్రంథం దానియేలు గ్రంథానికి, ప్రకటన గ్రంథానికి అద్భుతమైన అనుబంధం ఉందండి. ఒక చిన్న క్లూ ఇస్తాను, మీరు అర్థం చేసుకోండి ఎంత అనుబంధం ఉందో. ఆది కాండం నుండి సీరియల్గా చదివితే దానియేలు గ్రంథం ఎన్నో పుస్తకం వస్తుంది. ఒక్కళ్ళకు ఉలుగు లేదు, పలుకు లేదు. చేతులను ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథము నుండి సీరియల్గా చదువుకుంటూ వెళ్తే ఆది కాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం, ద్వితీయ ఉపదేశకాండము, యెహోషువ గ్రంథము ఇక్కడ చదువుకుంటూ వెళ్తే దానియేలు గ్రంథం ఎన్నో పుస్తకం 27. గట్టిగా చెప్పమ్మా, 27. అసలు మాటలు పడతారు కదండి. 27 పుస్తకం. చేతులతో గట్టిగా స్తోత్రం చెప్ప, హల్లెలూయా. ఓకే, మత్తయి సువార్త నుండి సీరియల్గా చదువుకుంటుంటే ప్రకటన గ్రంథం ఎన్నో పుస్తకం? 27 గ్రంథం. అనిపిల్ల అటువంటి 27 పుస్తకం. చెప్పండి కొట్టు. ఇది ఫస్ట్ రీజన్. మీకు అర్థమైన విషయం నాకు అర్థమైందండి. అంటే దానియేలు గ్రంథానికి, ప్రకటన గ్రంథానికి అద్భుతమైన అనుబంధం ఉంది. అది 27 పుస్తకమే, ఇది 27 పుస్తకం. నరకు మాట. దానియేలు గ్రంథాన్ని రాసిన దానియేలు యెహోవాకు ప్రియుడు, ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను యేసుకు ప్రేమికుడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం ఒకరు, యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనం ఒకరు. చదవలేకపోతున్నారు సార్ వాక్యం. మీకు మీ రాట్ల నాకు అందించలేకపోతున్నారండి. డాక్టర్ గారికి నర్సులు కత్తులు అందించలేకపోతున్నారు. ఒక మాట చెప్పండి. ఒక పాస్టర్ గారు అన్నారు, ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గర సీనియర్ నర్సు ఉండాలంట అన్నారని. ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గర ఎందుకంటే ఆ నర్సు గారు కనిపెట్టాలి. డాక్టర్ గారు స్కిన్ కట్ చేశారనుకో, కట్ చేసిన తర్వాత చేయి జాబేటప్పటికి అక్కడ ఏం అవసరమో అది చేతిలో పెట్టాలి. డాక్టర్ గారు గుడ్డ కావాలా, కత్తి కావాలా, గుడ్డు కావాలా అని జడొప్పుకుంటే వెళ్ళిందనుకో, మీరు సావరేజ్ వచ్చాడే అంటారు. చేతులు గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. చదవండి సార్, చదవండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. నీవు బహుప్రియుడు గనుక. నేను ముందు ఒక క్లూ ఇచ్చా మీకు. దానియేలు గ్రంథాన్ని రాసిన దానియేలు యెహోవాకు ప్రియుడు. పాయింట్ వచ్చేసింది, దానికి జాయింట్ అయ్యమే. ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను యేసుకు ప్రేమికుడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనం. అయ్యా, నాకు అటు ఇటు తిరగడానికి ఏం లేక. హలో, చూసారా బ్రదర్? మీరన్నా అర్థం చేసుకోండి సార్. యోహాను సువార్త 21:7 అంతసేపు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు మీకు మాత్రం దొరకలేదంటే మీరు ఎదుగుడి మీకు చదువు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన చిన్నయ్య గారండి క్యాచ్ చేసుకోలేకపోతున్నారు సార్. మీ మైండ్ నా దాకా అందరూ అయిపోతాం సార్. దానియేలు గ్రంథాన్ని రాసిన దానియేలు యెహోవాకు ప్రియుడు. ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను యేసుకు చప్పట్లు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరొక్క మాట చెప్తానండి, జాగ్రత్తగానండి. దానియేలు గ్రంథములో చెప్పబడిన విషయాలు ప్రకటన గ్రంథములో విప్పబడ్డాయి. కళ్ళు తెరు. ఏంట్రా పైరపు పిందరకి బతులాడుతుందా? మరి చేతులు గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
జాగ్రత్తగానండి. దానియేలు గ్రంథములో చెప్పబడిన విషయాలు ప్రకటన గ్రంథములో విప్పబడ్డాయి సార్. ఒకసారి చూడండి, అదే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం, అదే కంటెంట్లో చదువునానా. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని. చెప్పుటకు అంటే దానియేలు గ్రంథములో చెప్పబడిన విషయాలు ప్రకటన గ్రంథములో విప్పబడ్డాయి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం అన్ని చెప్పను. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. ఇందాక దానియేలు గ్రంథములో 9:23లో చెప్పబడింది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో విప్పబడింది. ప్రైజ్ లార్డ్ చెప్పండి బ్రదర్, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనం తింటున్న ఆత్మీయ మేత 3 స్థానాల్లో ఉంటుంది సార్. మీరు గ్రహించండి సార్. మనం ఇప్పుడు ఆత్మీయ మేస్తున్నాం. ఈ మేత అనేది 3 స్థానంలో ఉంది. ఎలీషా గారండి మొదటి స్థానంలో యోహాను సువార్త 9వ అధ్యాయం 10వ అధ్యాయము 9వ వచనం ఆఖరి లైన్. చింతలి యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం ఆఖరి లైన్లో ఏమంటుంది? మేత మేయుచుండును అని ఉంటుంది. కానీ అదిగో బ్రదర్ గారు పట్టేశారండి. చింతల్లి మీకు తెలిసిందా యేసు కుమార్ గారు 10వ అధ్యాయం 9వ వచనం ఆఖరి లైన్లో ఏమంటుందిరా? మేత మేయుచుండును. మొదటి స్థానంలో మేత, అది మెయ్యాలి. 2-3 స్థానాల్లో యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. తీయాలి సార్ బైబిల్ అండి ఇది. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. నేను మంచి మేతగల చోట, ప్రజలకి నేను మంచి మేతగల చోట, చదువుతుంటే ఒకరికి అర్థం అవుతుందా? నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. హల్లెలూయా. మొదటి స్థానంలో మేత ఉంది, 2వ స్థానంలో మంచి మేత పిల్ల. చదువుకుంటారండి, చదవరా. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలం. అది లెక్క. మేత వేరు, మంచి మేత వేరు, బలమైన మేత వేరు. చేతులెత్తు. గట్టిగా చెప్పా. మొదటి స్థానములో అంటే మేత అనండి, 2వ స్థానములంట మంచి మేత అనండి, 3వ స్థానములంట బలమైన మేత అనండి. మొదటి స్థానములో ఆవిడంటే మేమే అంటుంది మేత. మొదటి స్థానములో మేత, 2వ స్థానములో మంచి మేత, 3వ స్థానములో చప్పట్లో. ఎందుకంటే అమ్మా దేవుని వాక్యము పాలలాంటిది అని బైబిల్లో ఉంది సార్. అనండి దేవుని వాక్యం పాలలాంటిది. పాలలో తోడేస్తే ఏమవుతుంది? పెరుగు అవుతుంది. అడిగి చెప్తామండి. పాలలో తోడేస్తే ఏమవుతుంది? బెదర్ పెరుగైద్ది. ఆ పెరుగును ఉదయకాలం ముందు చిరిగితే మజ్జిగ అవుద్ది. దాని పై తేట తీస్తే వెన్న అవుద్ది. దాని నిప్పుల మీద కాస్తే నెయ్యి అవుద్ది. దాన్ని అమ్మితే డబ్బులు అవుతాయి. చప్పట్లో చేతులెత్తాలి, గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. దేవుని వాక్యము శ్రేష్టమైన మేత. ఈ మధ్యాహ్నమందు మనం మేస్తూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. యేసు క్రీస్తు లేచి ఎవరెవరిని లేపుతాడో ఇదే ఛానల్లో 2వ ఎపిసోడ్లో మళ్ళా మనం దేవుని సన్నిధిలో కలుసుకుందాం. ఎందుకంటే టైము అయ్యింది గనక, ప్రభు చిత్తము మరొకసారి మన ఎడల ఉంటుంది గనక ప్రియులరా, కనుక ఈ సర్వ జ్ఞానాన్ని మనం నేర్చుకుందాం సార్. జాగ్రత్తగా వినండి సార్. ఎందుకంటే ఒక్క మాట చెప్పి ముగించేస్తానండి. మొదటి స్థానంలో మేత మెయ్యాలి, 2వ స్థానంలో మంచి మేత మెయ్యాలి, 3వ స్థానంలో బలమైన మేత మనము మెయ్యాలి. ఆ మేత గురించి, మంచి మేత గురించి, బలమైన మేత గురించి చాలా విషయాలు చెప్పాలి. కానీ నేను ఒక మాట చెప్తానండి. వావులు తినే సావులకి పచ్చగడ్డి ప్రసాదానం అని 3-4 గంటలైనా వర్తమానాన్ని విప్పే నాకు 1 గంట సమయం సాలేదు కొడుక. ప్రభు చిత్తమైతే అయ్యగారి నోట్లో ఒక మాట వచ్చేసింది, ఓ పద్ఘాతమే మంగళఘాతం. హల్లెలూయా అనండి. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు చిత్తం
సిద్ధమైతే 2వ ఛానల్లో మళ్ళా నేను వాక్యం చెప్పాలని అయ్యగారు పెద్దమ్మగారు చిన్నతల్లుడు ఆహ్వానిస్తే ఎలీషయ్య గారు 2 గంటల సమయం ఇస్తే ఈ మసూడిని పిలవండి. ఇప్పుడు ఏం చేసామంటే ఆపరేషన్ మాత్రం చేసి కుట్లు లేకుండా వదిలేస్తాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకు యేసు పునరుత్థానమును చెప్పండి, జీవమును నేనే. పునరుత్థానం అనగా మరణించి తిరిగి లేచి యుగ యుగములు సజీవుడిగా ఉండుట. ఏమంటే జీవము నేనే అంటే మృతి పొందిన నా వారిని లేపి వారిని యుగ యుగాలు నాతో రాజ్యము చేయించువాడను నేనే. ఎందుకంటే మరణించడానికి అందరూ మరణిస్తారు కానీ లేచేవారు కొద్దిమందే లేస్తారండి. వాడు ఎవరో ఇదే ఛానల్లో 2వ ఎపిసోడ్లో మళ్ళా మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్నయ్య గారు దేవుడు కృపతో నింపునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి గంభీరంగా ప్రభు నామాన్ని మహింపరుస్తా. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, దేవాతి దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి దైవ సేవకులను క్షేమంగా మన మధ్యలోనికి తోడుకొని వచ్చి అద్భుతమైనటువంటి సందేశము ద్వారా ఆత్మీయంగా మనలను ఆశీర్వదించడానికి బలపరచడానికి దేవాతి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ జేడిజీ మిరాకిల్ మినిస్ట్రీస్ తరఫుగా, కుటుంబం తరఫుగా, జేడిజీ మిరాకిల్ ఫ్యామిలీస్ తరఫుగా మరి దైవ సేవకులు ప్రసంగరత్న రెవరెండ్ కె వినయ్ కుమార్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాం.